షాద్నగర్ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వెలమ కులస్తులు అన్నారు. వీరవంక మండలంలోని బేతేకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు వెలమ కులస్తులు మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి వెలమ జాతిని కించపరిచేటువంటి విధంగా మాట్లాడటం సమంజసం కాదని, నేటి సమాజంలో ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రజాప్రతినిధి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా సముచిత స్థానం కల్పించుతూ అన్ని వర్గాలతో సమిష్టిగా మాట్లాడి మంచిగా ఉండాల్సిన తరుణంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వెలమ కులస్తులను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే రకమైన ధోరణికి గనుక ప్రదర్శించినట్లయితే ఏ నియోజకవర్గం నుండి అయితే గెలుపొందారో ఆ నియోజకవర్గ ప్రజలే ఎదురు తిరిగే పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీనవంక మండల వెలమ సంఘం అధ్యక్షులు పాపారావు, ఉపాధ్యక్షులు కొట్టిముక్కుల రవీంద్రరావు, కొక్కిరాల సంపత్రావు, ప్రధాన కార్యదర్శి వీరమనేని సంపత్రావు, తక్కలపల్లి సంపత్రావు, గొట్టిముక్కుల సంపత్రావు, గొట్టిముక్కుల రాజేశ్వరరావు, కొక్కిరాల శ్రీనివాసరావు, కొక్కిరాల వేణుగోపాలరావు, మసాడి చొక్కారావు, రాజేశ్వరరావు, పడిదల అగారావు, కొక్కిరాల స్వామి, రాజేశ్వరరావు, రంగారావు, యుగేందర్రావు పాటు తదితరులు పాల్గొన్నారు. మండల బేతిగల్ వెల్మ సంఘం తరఫున షాద్నగర్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసినాడు వెల్మల గురించి. ఆ ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని కోరుకుంటూ మా వీనవంక మండల వెల్మ సంఘం తరఫున కోరుకుంటున్నాం. షాద్నగర్ ఎమ్మెల్యే మా వెల్మ సంఘాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు మా వీనవంక మండల వెల్మ సంఘం తరఫున ఖండిస్తున్నాం. పిల్లపల్లి శంకర్ గారు వెల్మలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము ఈరోజు వీనవంక మండల వెల్మ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఈ రకంగా కుల మతాలకు అంటే చట్టబద్ధంగా కుల మతాలకు అన్ని మతాలకు అనుకూలంగా అన్ని కులాలకు అనుకూలంగా పనిచేయవలసినటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ రకంగా ఒక వెల్మలను టార్గెట్ చేసి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వెల్మ జాతి అనేది బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలకు పెట్టింది పేరు. ఆనాటి కోదాడి నారాయణరావు నుంచి వెళ్ళి బోయినపల్లి వెంకటరామారావు గారు ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఆనాటి ఎంపీ జువాడి చుక్కారావు గారు పట్టుబట్టి ఈరోజు ఉత్తర తెలంగాణకు ఒక మంచి పథకాన్ని ప్రారంభించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేయించినటువంటి వ్యక్తి వెల్మ సంఘం నాయకుడు. అదేవిధంగా ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు జువాడి చుక్కారావు గారు ఈ ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి, అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు, అదేవిధంగా అనేక మంది ఈరోజు ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు గారు 2004 ముందు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీని ఆదుకొని ఈరోజు అధికారంలో తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఎంఎస్ఆర్ గారు, అనేక మంది వెల్మ నాయకులు అనేక సంక్షేమ పథకాలకు అనేక బడుగు బలహీన వర్గాలకు పనిచేసినటువంటి ఈ వెల్మ జాతి ఈరోజు అనేక భూదాన కార్యక్రమం మొదలుపెట్టినట్టు వెల్మలు ముందుకొచ్చి భూదానం చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వెల్మ సంఘాన్ని, వెల్మ నాయకులను, వెల్మ కులాన్ని ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ విధంగా కించపరచడం మా అందరి మనోభావాలు ఈరోజు వ్యక్తిగతంగా దెబ్బతిన్న విషయం మేమందరం ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు క్షమాపణలు చెప్పినప్పటికీ మా మనోభావాల విన అనేకమైనటువంటి గాయాలైన సందర్భంగా వారి విన ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకొని ఇటువంటి వ్యాఖ్యలు ఇంకోసారి పునరావృతం దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము.